హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా పేరు వంశీ. ఈరోజు ఈ వీడియోలో మనము గ్రూప్ డిస్కషన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో గ్రూప్ డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్రెషర్స్ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్లో గ్రూప్ డిస్కషన్ అనే టాపిక్ డెఫినెట్గా తగులుతుంది. సో మీరు ఆన్ క్యాంపస్ అయినా లేదంటే ఆఫ్ క్యాంపస్ అయినా ఎక్కడికి వెళ్ళినా ఫ్రెషర్స్గా మీరు జాయిన్ అవుతున్నారంటే గ్రూప్ డిస్కషన్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈరోజు ఈ వీడియోలో మనం గ్రూప్ డిస్కషన్ ఒక టాపిక్ వల్ల యూజ్ ఏమి, సో అందులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, సో నువ్వు గ్రూప్ డిస్కషన్ వెళ్తున్నావంటే ఏం ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ డిస్కషన్లో ఎలా మాట్లాడాలి, సో మొత్తం అంతా మొత్తం డీటెయిల్గా గ్రూప్ డిస్కషన్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో వాట్ ఈస్ గ్రూప్ డిస్కషన్? నేను జీడీ గ్రూప్ డిస్కషన్ షార్ట్ ఫామ్లో జీడీ అని రాస్తాను. సో గ్రూప్ డిస్కషన్ అంటే ఏమి? మనకి గ్రూప్ డిస్కషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్, ఒక 4-5 మంది కూర్చొని ఒక టాపిక్ గురించి వాళ్ళ యొక్క వ్యూస్ ఒపీనియన్స్ చెప్పడమే గ్రూప్ డిస్కషన్ అంటారు. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలంటే మనం ఎప్పుడైనా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు మనం ఒక టాపిక్ గురించి వాదిస్తుంటాం కదా, అంటే ఇది రైటు, ఇది రాంగు, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. సో ఇదంతా గ్రూప్ డిస్కషన్ అన్నమాట. సో దాన్ని ప్రొఫెషనల్గా చేసేదాన్ని గ్రూప్ డిస్కషన్ అంటారు. ఓకేనా? సో మనం గ్రూప్ డిస్కషన్ వెళ్ళే ముందర ఏం చేయాలి? ఫస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీరు కంపెనీ రీసెర్చ్ చేయండి. మీరు ఏ కంపెనీకి అయితే వెళ్తున్నారు, ఎంఎస్సి అయినా స్టార్ట్అప్ అయినా ఏ టైప్ ఆఫ్ కంపెనీ అయినా ప్రాబ్లం లేదు. సో ఆ కంపెనీ గురించి మీరు ఫస్ట్ రీసెర్చ్ చేయడం ఇంపార్టెంట్. సో కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, కంపెనీ సిఇఓ బ్యాక్గ్రౌండ్ ఏమి, కంపెనీ విజన్ ఏమి, మిషన్స్ ఏమి, ఫ్యూచర్ అప్కమింగ్ ట్రెండ్స్ ఏమి, మొత్తం ఒక కంపెనీ డీటెయిల్స్ అన్ని మీరు రీసెర్చ్ చేసి మైండ్లో పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎందుకంటే అక్కడ మన మధ్య తెలుగు ఉన్నారు కదా, సో డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు. మీరు వాళ్ళకి మీ యొక్క ఐడియాలజీ, మీ వ్యూస్, మీ ఒపీనియన్ని షేర్ చేసుకోవాలంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. అందులో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి మీరు క్లియర్ కట్గా ప్రాక్టీస్ చేయండి. ప్రొనౌన్సియేషన్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్, మీరు పలకడము, లెంత్ ఎక్కడ బ్రేక్ చేయాలి, ఎలా చేయాలి, మొత్తం అన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి గంటలు ఏమీ టైం ఇవ్వరండి అక్కడ. సో గ్రూప్ డిస్కషన్ చేసుకోవడానికి జస్ట్ 4 to 5 minutes ఆఫ్ టైం ఇస్తారు మన టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి. సో మీరు ఆ ఇచ్చిన 4 to 5 minutes ఆఫ్ టైంలో మీరు మీ యొక్క వ్యూస్, మీ యొక్క వ్యూ అండ్ ఒపీనియన్స్ని విత్ ఇన్ టైం లిమిట్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చి డ్రెస్సింగ్ ప్రొఫెషనలీ. సో డ్రెస్సింగ్ ప్రొఫెషనలీ అంటే మీరు ప్రొఫెషనల్గా డ్రెస్ చేయాలి. మీ యొక్క అపీరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ లుక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఫస్ట్ లుక్ అనే వాళ్ళు లైక్ హెచ్ఆర్ కానీ ఎవరైనా కానీ మీ అవుట్లుక్ చూసి ఓకే ఇతను బాగున్నాడు, ప్రొఫెషనల్గా ఉన్నాడు, బిహేవియర్ బాగుంది అని ఒక ఐడెంటిఫై కోసం ఇస్తారనమాట. ఇది మీరు గ్రూప్ డిస్కషన్ పోయే ముందు చేయాల్సిన పని. ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఓకే, ఫస్ట్ గ్రూప్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మీరు ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ బీఏ కాన్ఫిడెంట్గా ఉండేది మాత్రం కన్ఫర్మ్ ఉండాలి. సో హెచ్ఆర్ అయినా ఎవరైనా కానీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. మీరు ఎంతమంది తడబడుతున్నారా, లేదా ఫియర్ అవుతున్నాయా, హ్యాండ్స్ షేక్ అవుతున్నాయా, ఇవన్నీ చెక్ చేస్తారు. సో అందుకు కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు కాన్ఫిడెంట్గా ఉంటూ కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ మీరు ఇంకొకటి మీ ఇక్కడ బిఏ కాన్ఫిడెంట్లోనే మీరు ఒక గ్రూప్ డిస్కషన్ టాపిక్ గురించి ఇచ్చాను, మీరే ఇనిషియేట్ తీసుకోండి, మీరే స్టార్ట్ చేయండి చెప్పడం. లైక్ కొన్ని పాయింట్స్ చెప్పడం స్టార్ట్ చేయండి. అలా చెప్తే మీకు ఏమవుతుందంటే కొన్ని పాయింట్స్ ఆల్రెడీ మీ మైండ్లో ఉండేవి ఇంకొకరి మైండ్లో కూడా ఉంటాయి. సో అందుకు మీకు ఫస్ట్ మీరు స్టార్ట్ చేయడం వల్ల ఆ పాయింట్స్కి మీకే ఛాన్స్ ఉంటుంది అనమాట, మీ ఒపీనియన్ బయట పెట్టడానికి. ఓకేనా? నెక్స్ట్ లిజన్ యాక్టివ్లీ. సో మీరు యాక్టివ్గా మీ పక్కన ఉన్న పర్సన్స్ ఏం చెప్తున్నారో మళ్ళా ఎలా మీరు నెక్స్ట్ క్వశ్చన్ ఎలా, మీ నెక్స్ట్ పాయింట్ ఎలా ఫామ్ చేసుకోవాలనుకుంటున్నారో దానికోసం మీరు మీ యొక్క పక్కన ఉన్న మెంబర్స్ యాక్టివ్గా వాళ్ళు చెప్పే మాటలు వినండి. సో టాపిక్లో ఉన్న పాయింట్స్ని రిపీట్ చేయకండి. సో అక్కడ నెగిటివ్ ఫీలింగ్ అనేది హెచ్ఆర్కి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ బి అనలిటికల్ అండ్ లాజికల్. సో మనకి ఆల్రెడీ ఒకటి చెప్పుకుంటూ పోతుంటారు ఒక పాయింట్ మన మన పక్కన ఉన్న వాళ్ళు. సో దాన్ని మీరు అనలైజ్ చేసుకుంటే నెక్స్ట్ పాయింట్ని ప్రిపేర్ అవ్వాలి. సో ఇలా వస్తుంది, ఓకే దీని తర్వాత ఈ పాయింట్ రావాలి. సో ఇలా మీరు అనలిటికల్గా అనలైజ్ చేస్తూ లాజికల్గా థింక్ చేయాలన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరు పాజిటివ్ యాటిట్యూడ్ చూపించాలి. సో మీరు మాట్లాడే మాట కూడా పాజిటివ్గానే మాట్లాడాలి. మీరు ఎంత పాజిటివ్గా మాట్లాడుతుంటే లైక్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని, మీ పాజిటివ్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అందుకే మీరు పాజిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయండి.
సో బీ రెస్పెక్టబుల్. సో బీ రెస్పెక్టబుల్ అంటే మీ పక్కన ఉన్న కొలీగ్ లైక్ మీ టీంలో ఉన్న మెంబర్ ఆ పాయింట్ మీకు నచ్చదు, తను చెప్పిన పాయింట్ మీకు నచ్చదు. సో దాన్ని మీరు డిసగ్రీ చేస్తూ రెస్పెక్టబుల్గా ఒక గొడవ పెట్టుకోకుండా ఎలా లేకుండా రెస్పెక్టబుల్ వేలో వాళ్ళకి ఆ పాయింట్ ఒబే చేస్తూ చెప్పాలన్నమాట. అందుకే బీ రెస్పెక్ట్. అండ్ ఫైనల్గా ఇన్ కేస్ మీకు ఛాన్స్ కూడా ఉంటే, లైక్ మీకు ఏమైనా ఛాన్స్ ఉంటే సమరైజ్ చేయడానికి కంక్లూడ్ చేయడానికి కూడా ట్రై చేయండి మొత్తం ఆ టాపిక్ని. ఓకేనా? ఇవి మీరు బిఫోర్ లైక్ డ్యూరింగ్ ఆ టైంలో జరిగే ఇంటర్వ్యూ లైక్ గ్రూప్ డిస్కషన్ జరిగే టైంలో ఏం చేయాలా అనేటివి. ఓకే, నెక్స్ట్ కొన్ని టిప్స్ ఫ్రెషర్స్ కోసం కొన్ని టిప్స్ గురించి మాట్లాడితే, లైక్ మీరు వాళ్ళకి చూపియాలి నేను చాలా ఎక్సైటింగ్గా యాంగర్గా ఉన్నాను, అంటే నేను నేర్చుకోవడానికి తప్పపడుతున్నాను, నేను నేర్చుకోవడానికి తపనతో ఉన్నాను అనే యాటిట్యూడ్ని వాళ్ళకి చూపించాలి. మీరు ఒక నెక్స్ట్ వచ్చి డెమాన్స్ట్రేట్ టీమ్ వర్కర్ అంటే నేను ఒక టీం వర్కర్, అంటే టీంలో కూడా వర్క్ చేయగలను అనే కెపాసిటీ ఉందని చెప్పి వాళ్ళకి చూపించాలి. సో ఆ వచ్చిన టాపిక్ని మీ యొక్క థాట్స్ని మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ లేదా మీరు చేసిన ప్రాజెక్ట్ రిలేటెడ్, సో దీనికి రిలేటెడ్ చేస్తూ కనెక్ట్ చేస్తూ మాట్లాడితే మీకే బెటర్ అనమాట. సో నెక్స్ట్ అండ్ మోస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ వచ్చి బాడీ లాంగ్వేజ్. మీ యొక్క స్ట్రక్చర్, మీ బాడీ లాంగ్వేజ్, మీ వర్బల్ నాన్ వర్బల్ ఎనీథింగ్ వాళ్ళు మొత్తం అంతా హెచ్ఆర్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. బాడీ లాంగ్వేజ్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి ఈ రోజుకి టిప్స్. నెక్స్ట్ ఆల్మోస్ట్ మనం ఏ టాపిక్స్ అయితే చదవాలి, లైక్ గ్రూప్ డిస్కషన్ వెళ్తే ఏ టాపిక్స్ అడుగుతారంటే కొన్ని బ్రీఫ్గా చెప్తాను. కరెంట్ అఫైర్స్ గురించి అడగచ్చు, ఇండస్ట్రీ ట్రెండ్స్ గురించి అడగచ్చు, టెక్నాలజీ ఇంపాక్ట్ గురించి అడగచ్చు, ఇన్నోవేషన్ గురించి అడగచ్చు, ఎక్సెట్రా చాలా ఉన్నాయి ఇలా గ్రూప్ డిస్కషన్ టాపిక్స్. మీరు గూగుల్లోకి వెళ్ళి లిస్ట్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్ టాపిక్స్ అని చెప్తే చాలా వస్తాయి. సో అన్నీ ఒకసారి బ్రీఫ్గా మీరు ఐడెంటిఫై చేసుకొని వెళ్తే మీకే బెస్ట్ అనమాట. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.